నమస్తే. నమస్తే. శివరామరాజు గారు. పేరు మర్చిపోయానండి. పేరు మర్చిపోయారా? 40 years అయిపోయింది. 40 years అయిపోయిందా? అసలు ఇప్పుడు ఆ పేరు పెట్టి పిలిచినా కూడా నాకే డౌట్ వస్తుంది, ఎవరిని పిలుస్తున్నారు వీళ్ళని చెప్పేసి. ఓకే, వాట్ ఎవర్ ఇట్స్ ఫైన్. ఓకే, ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. సో 4 సినిమాలు ప్రొడ్యూసర్గా చేశారు, ఒక 100కు పైగా ఆర్టిస్ట్గా చేశారు. ఎలా ఉంది జర్నీ? ఎలా ఉంది? మధ్యలో ఆపారు ఆల్మోస్ట్ ఒక 5 years 6 years నుంచి. 15 years 20 years నాకు బాగా గ్యాప్ వచ్చిందండి. 15 years అంటే భారతదేశంలో ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు 1990లో నార్త్లో శత్రుఘ్న సిన్హా హీరోగా, సౌత్లో నేను ఒక్కనే ఫుల్ ప్లెజ్డ్గా. అట్లా గిరిబాబు గారు కూడా జాయిన్ అయ్యాడు కానీ బట్ హీ వాజ్ నాట్ యాక్టివ్. నేను ఎంత యాక్టివ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ సినిమాలు చేయలేదు. ఆ 15-20 yearsలో నేను చేసి ఉంటే ఒక 7-8 సినిమాలు చేసి ఉంటాను. అంటే ఫుల్ ప్లెజ్డ్ ఇక ఒక వర్కర్ లాగే పనిచేశాను. సో దానివల్ల నాకు నెంబర్ ఆఫ్ పిక్చర్స్, నా నెంబర్ తగ్గిపోయింది. నేను చేసి ఉంటే 130-140 చేసి ఉంటాను. బట్ నా ఎక్స్పీరియన్స్కి మినిమం 300 సినిమాలు చేయాలి. ప్యాషన్ తోటి ఏదైనా వర్క్ చేసేటప్పుడు లాభ నష్టాలు చూడవు, ఆ ప్యాషన్ తీసుకెళ్ళిపోతూ ఉంటుంది, ఏదో చెయ్యాలని. అట్లాగే సినిమా ఇండస్ట్రీకి ప్యాషన్ తోటి వచ్చాను, అట్లాగే పాలిటిక్స్ కూడా ప్యాషన్ తోటి వెళ్ళాను. సో దాంట్లో నష్టాలు చాలా ఉంటాయి. పాలిటిక్స్కి వెళ్ళినప్పుడు నా ఇన్కమ్ పోతుంది, సినిమాలు ఉండవు, ఎక్కడెక్కడ ఏ పల్లెటూర్లు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాం, మనం టైంకి అందుబాటులో ఉండం కాబట్టి సినిమాలు రావు. బట్ నో రిగ్రెట్స్ ఫర్ దట్. whenever you do a job with passion, there will be no regrets. But whenever you do a job with a commercial thinking, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం విల్ బి క్యాల్కులేటింగ్. అప్పుడు మానసిక అసంతృప్తి ఉంటుంది. డబ్బులు సంపాదించలేదనో, లేకపోతే ఇలా ఉంటే ఇలాగే వీళ్ళుంటే బాగా. బట్ ఆ ప్యాషన్ తోటి వెళ్ళినప్పుడు ఇవన్నీ రావు. అంటే ఒక రకంగా మీరు పొలిటికల్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా అక్కడ రాజకీయాల్లో పరంగా కూడా మీకు ఎక్కడ కూడా డబ్బులు ఇవేమి, డబ్బులు అంటే ఇన్కమ్ అంతా పోయింది. మీ ఓకే అంటే కదండి. ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో హీరో అవ్వటమే అది పూర్వజన్మ సుకృతం. దాన్ని మన చేతులారా మనం వేరే దాంట్లోకి జంప్ అయిపోయి మరి మన చేతులారా మనం చేసుకున్నట్టే కదా. అది ఫస్ట్ ఇక్కడ పుట్టి పెరిగిందంతా ఇక్కడే, గ్రాడ్యుయేషన్ అంతా కూడా నేను రైట్ ఫ్రమ్ LKG టు డిగ్రీ వరకు ఇక్కడే. కానీ ఫాదర్ది మాత్రం కాకినాడ కదా? లేదండి, వెస్ట్ గోదావరి. ఓకే, అంటే నేను ఐ వాజ్ బోర్న్ దేర్. Okay. When I was 2 years boy, my father shifted his family to Hyderabad. సో నాకు ఆంధ్ర వాతావరణం కానీ అక్కడ పెరగటం నాకు ఏమి తెలియదు. నేను అంత మొత్తం నా లైఫ్ అంతా సికింద్రాబాద్. ఇప్పుడు మీకు అంటే అప్పటికే షిఫ్ట్ అవ్వలేదు కదండి హైదరాబాద్కి? చెన్నైలోనే ఉంది మీరు అవకాశాల కోసం, సినిమా అవకాశాల కోసం కంప్లీట్ చెన్నై. సో అసలు ఈ సినిమా ఇండస్ట్రీలో మీ ఫాదర్కి సంబంధించి కానీ ఎవరు అసలు నోబడీ, నా స్వయం కృషి. ఇంకోటండి, సినిమా ఫిలిం ఇండస్ట్రీకి వచ్చారు, ఈ అభ్యుదయ భావాలు, ఈ కైండ్ ఆఫ్ జోనర్ సినిమాలే చేయాలి. మై ఫాదర్, నేను పెరిగిన వాతావరణం అటువంటి ఇంట్లో ఆయన ఎక్కువగా సోషల్ సర్వీస్ ఇక్కడ హైదరాబాద్లోనే నెంబర్ ఆఫ్ విలేజెస్కి ఆయన రోడ్ వేయటం, ఆర్టీసీ బస్సులు పెట్టించడం. తర్వాత ఏంటంటే రోజు ఇంట్లో ఎస్పెషల్లీ ఈ బడుగు వర్గాలు అందరూ వాళ్ళు వీళ్ళు వచ్చి దే యూస్ టు టేక్ లాట్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ మై ఫాదర్. సో వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం, అది ఆ వాతావరణంలో పెరిగాను నేను. సో నేను కూడా అదే అలవాటు అయిపోయింది నాకు రావడానికి మా ఫాదరే కారణం. సో నాకు కమర్షియల్ థింకింగ్ లేదు. కాస్త ఏజ్ వచ్చేటప్పటికి 1970కి నేను ఐ వాజ్ ఇన్ 10th class. అప్పుడు 72 ఈ వార్స్ అన్నీ కూడా 62 చైనా వారు, 65 పాకిస్తాన్ వార్, 1971 బంగ్లాదేశ్ వార్. అప్పటికే రాజకీయంగా నాకు సొసైటీ ఇలా ఉండకూడదు, ఇది కరప్టెడ్ ఇండియా అయిపోయిందని రైట్ ఆ చైల్డ్హుడ్ నుంచి ఆ బీజం పడిపోయింది. ఇక్కడంతా ఇది కరెక్ట్ కాదు, సంథింగ్ రాంగ్, మన కాన్స్టిట్యూషన్లోనే ఏదో తప్పు ఉంది ఇక్కడని తెలియని వయసులో కొద్ది అనుకునేవాడిని. బట్ 1971లో నేను ఐ యూస్ టు ఫాలో ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ మోస్ట్లీ, అండ్ దట్ టు ఇన్ దోస్ డేస్ ఇలిస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వచ్చేది, బుక్లెట్లో వచ్చేది వీక్లీ వన్స్. దాంట్లో వెరీ గుడ్ ఆర్టికల్స్ అన్నీ వచ్చాయి.
అప్పుడు వాజ్పేయి గారు బీయింగ్ అన్ అపోజిషన్ లీడర్ ఇందిరాగాంధీ గారిని ఆవిడ కాళీమాత దుర్గాదేవి అని చెప్పి సంబోధించాడు పార్లమెంట్లో. ఒక అపోజిషన్ లీడర్ అయి ఉండే ఇట్లా మాట్లాడాడంటే హీ సంథింగ్ గ్రేట్ పర్సన్ అని అక్కడ ఆయన మీద నాకు మమకారం పెరిగి తర్వాత ఆయన గురించి నేను హిస్టరీ తెలుసుకుని నేను ఇండస్ట్రీకి వెళ్ళిపోవటం. ఇక మళ్ళీ అది కొద్దిగా ఇక ఇండస్ట్రీకి వెళ్ళినా కూడా అయ్యే వేషాలు వేసేవాడిని. బలహీన బడుగు వర్గాలకి రిప్రజెంటేషన్ ఎక్కువగా చేసేవాడిని. నాకు ఎందుకో అవి చేసేటప్పుడు ఐ యూస్ టు ఎంజాయ్ లాట్. ఓకే, డబ్బు అనేది లేదు అట్లా. అసలు ఏమి ఇచ్చినా సరే అట్లా నేనేదో చేస్తున్నాను, ఐఎమ్ గివింగ్ సమ్ మెసేజ్ టు ది సొసైటీ. ఈ సినిమాలు చేయాలా, ఇండియాలో సమ్ చేంజ్ రావాలని. మేబీ తెలియని వయసు కూడా అప్పుడు 24-25 సంవత్సరాలు అట్లా చేస్తూ ఉండగా దెన్ నా చిన్నప్పుడు ఉన్నటువంటి ఆ వాజ్పేయి గారి పొలిటికల్గా అసలు అప్పుడు బీజేపీ అంటే అది ఏ పార్టీయో కూడా మనకు తెలియదు, అసలు దాని అబ్రివేషనే తెలియదు మనకి. బట్ ఐ స్లోలీ బికేమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ వాజ్పేయి. తర్వాత ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ కొద్దిగా మంది థింకింగ్ అటు వెళ్ళిపోయింది. అలా ఉండగా 90లో ఎందుకో సడన్గా దిస్ ఈజ్ ద రైట్ టైం. ఇప్పుడు మనం కూడా ఏదైనా ఉడతాభక్తిగా మనం గ్రేట్ లీడర్కి సపోర్ట్ చేస్తే, ఇండియాకి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయితే ఇండియాలో అబ్నార్మల్ చేంజెస్ వస్తాయి, ఈ సొసైటీ కొద్ది బాగుపడుతుందని అంటే నాకున్న థింకింగ్కే ఐ ఫెల్ట్ హీఈస్ ద రైట్ పర్సన్. సో వెనక ముందు ఆలోచించకుండా ఏమి తెలియకుండా జాయిన్ అయిపోయింది దాంట్లో. ఇంకోటి సార్, అసలు ఇలా మీరంటే ఓవరాల్గా మీరు చూస్తున్నప్పుడు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నప్పుడు కొంతమందికి ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ముందు ఒక రకంగా మాట్లాడతారు, వెనక ఇంకో రకంగా ఉంటుంది. అది వెరీ కామన్ అండి, వెరీ కామన్. మరి మీరు ఎట్ సెట్ అయ్యారు? అది ఇప్పటికి నాకు అర్థం కాదు. అందరూ అదే అంటారు, ఏమో నేను అది ట్రబుల్ ఫేస్ చేయలేదు. బికాజ్ ఐ వాజ్ ఆల్వేస్ ఫ్రాంక్, ఉన్నది ఉన్నట్టుగా. సో ఇక చాలా విచిత్రం, చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. మాకు ఎవరన్నా నిర్మాత వచ్చి, సార్ మీరు ఎవరికో ఇచ్చేశారు కదా కాల్ షీట్, 1 డే ఈ షెడ్యూల్లో నాకు ఇవ్వండి, ఏమంటే నేను ముహూర్తం స్టార్ట్ చేసేసుకుంటాను నా సినిమా ఓపెనింగ్, నెక్స్ట్ మీ కన్వీనియంట్ డేట్స్ ఇవ్వండి అన్నాడు. ఇచ్చేవాడిని కదా. ఐ సెడ్ ఇట్ ఈస్ ఇల్లీగల్ అంటే నేను ఆల్రెడీ ఇచ్చేసాను ఆయనకి, నేను ఎట్లా అది హౌ కెన్ ఐ బ్రింగ్ ఇట్ బ్యాక్? ఓకే. సో అది ఆ టైంలో అతను బాధపడ్డా, అదే వీడేంటి ఒకరోజు అందరు ఇచ్చేటప్పుడు వీడికి ఏమొచ్చిందని అనుకోవచ్చు. బట్ స్లోలీ దే కేమ్ టు నో దట్ ఐఎమ్ దిస్ టైప్ ఆఫ్ పర్సన్. నాకు ఎవరితోటి ప్రాబ్లం అలా ఫీల్ అయిన వాళ్ళు చాలామంది మళ్ళీ నాకే వచ్చి చెప్పారు. చాలా గ్రేట్ సార్, మీరు రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే చెప్తే నమ్మరు. ఈవెన్ 1 డే కాల్ షీట్ కూడా నేను అడ్జస్ట్మెంట్ చేయలేదు నా 40 years లైఫ్లో. అంటే అందుకనే కౌంట్ చూస్తుంటే మీరు చాలా తక్కువ ఉన్నాయి. అది కూడా ఇష్టమైన సినిమాలే చేసేవాడిని. ఆ బ్యాక్ డ్రాప్ నాకు బలహీన బడుగు వర్గాల యొక్క రిప్రజెంటేషను, ఎస్పెషలీ హాస్పిటల్స్. ఈరోజు మనతో అసలు కరప్షన్ అనేది తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఇండియాలో ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కరప్టెడ్ కంట్రీ. మనం ఇంటర్నేషనల్ అనాలిసిస్ తీసుకుంటే మనది ఇంచుమించుగా చాలా టాప్ రేంజ్లోనే ఉంటుంది. నేనేంటంటే అందరూ ఎవ్రీబడి ఇలాగ అనుకుంటే వాట్ అబౌట్ ది కంట్రీ, వీ షుడ్ డూ సంథింగ్ టు ద నేషన్. ఇది గ్రేట్ అని నేను చెప్పను, కానీ అది ఎందుకు వచ్చింది అనేది నేను ఐ కెనాట్ గివ్ యూ కరెక్ట్ ఆన్సర్. అది చిన్నప్పుడు అలాగా పడిపోయింది నాకు. ఇంకోటి అసలు మీరు ఎంటర్ అయిన తర్వాత అసలు సినిమా గురించి తెలుసుకుందాం అని చెప్పేసి మీ సొంత డబ్బులు ఖర్చు పెడుతూ సినిమాలోకి ప్రవేశించారు, ఫిల్మ్ ఇండస్ట్రీకి. సో స్టార్టింగ్లోనే ప్రొడ్యూసర్గా మారారు. తర్వాత అసలు ఐ థింక్ 24 or 23 ఐ బికేమ్ ఏ ప్రొడ్యూసర్. యంగ్ ఏజ్లో. ఓకే. అప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నట్టున్నారు కదా, మొత్తం పార్ట్నర్స్. అసలు యాక్చువల్గా నేనే సొంతంగా తీయాలనుకున్నా. బట్ నాకు మా వేజర్గా వీళ్ళందరూ అడ్వైస్ ఇచ్చింది ఏంటంటే, అనుభవం కావాలి నాయన, ఇట్స్ నాట్ ద రైట్ థింగ్ జస్ట్ గోయింగ్ అవే పుట్టింగ్ యువర్ మనీ ఇన్ ద వెంట్ అండ్ గెటింగ్, ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. ఎస్, ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ రైట్. అప్పుడు చలిచీమలేని సినిమా, ఫస్ట్ సినిమా 15 మంది పార్ట్నర్లు,
ఓ 10,000 అంటే నేను మొత్తం నేను తీస్తా అంటే వద్దన్నాడు ఆయన పాపం. అందరూ చూడు అసలు అనమాట. అది నేను దాంట్లో కూడా యాక్చువల్గా నిజం చెప్పాలంటే దాంట్లో ఒక వేషం వేసాను ఫస్ట్ టైం. ఎవరికి బట్ అదొకటే గ్లామర్ క్యారెక్టర్ ఆ సినిమాకి. అదంతా ఆర్ట్ టైపు సినిమా. బట్ 1.5 lakh అయిందా సార్ అప్పుడు? 1,90,000 అయింది అది. ఓహో, ఓకే. సినిమా మొత్తం నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 2 సినిమాలు హైదరాబాద్ బేస్డ్ సినిమాలకి నేను వెనకాల ఉండి నేనే షూటింగ్ కంప్లీట్ చేసి ఫ్రెండ్స్గా అలా చేసి పెట్టాను. 3-4 సినిమాల అనుభవం వచ్చిన తర్వాత ఇక స్ట్రైట్ అవే జంప్ అయిపోయాను ఇక. కానీ అప్పటికి ఒక అంటే ప్రొడ్యూసర్గా కాకుండా ఇంకా ఆర్టిస్ట్గా అవుదామనే ఆలోచన ఎందుకు కంటిన్యూ చేద్దామని ఉంది లోపల ఉందా? ఇప్పుడు ఎట్లా ఉందంటే ఆర్టిస్ట్గా వెళ్ళాలంటే నాకు అటు ఇటు ఎవరూ లేరు నాకు. ఓకే, సపోర్ట్ లేదు అసలు. నేను మెడ్రాస్ కూడా ఎప్పుడు వెళ్ళలేదు కూడా. టు టెల్ యూ ఫ్యాక్ట్ 78లో చలిచీమలకే నేను మెడ్రాస్ ఫస్ట్ టైం చూసాను. అసలు బేసికల్గా ఏంటంటే నేను డ్రామా ఆర్టిస్ట్ని కాదు. డ్రామా అసలు ఏబిసిడి తెలీదు యాక్టింగ్ గురించి. ఏమీ లేకుండా మనకి ఎవరిస్తారు. బట్ ఐఎమ్ లిటిల్ బిట్ ప్యాషనేట్ టు దట్ ఇండస్ట్రీ. నాకు ఎన్టీ రామారావు నా దైవం. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి ఏమవుతుందో పిక్చర్ తీద్దాం, బాగుందా సెటిల్ అవుతాం, లేదా మనకు ఉంది, ఇట్స్ ఆల్ లేటెస్ట్ అని చెప్పి చాలా హ్యూజ్ రిస్క్ తీసి మరో మళ్ళీ తీసాము నేను మా బాబు. సెన్సేషనల్ హిట్. ఇంకా అంతే మరి. అది కంటిన్యూ 40 years కంటిన్యూ అయిపోయింది. కానీ ఇంకోటి సార్, ఇక్కడ మీరు మెడ్రాసు వెళ్ళిన తర్వాత కొన్ని అంటే ఫస్ట్ సినిమాకి కొన్ని కష్టాలు ఫేస్ చేసినట్టుగా, అంటే ఈయన పరుచూరి వెంకటేశ్వరరావు గారిని మీరేగా ఇంట్రొడ్యూస్ చేసింది ఫస్ట్ ఫిలిం. డైరెక్టర్ కూడా మన కనకాల దేవదాస్. ఆయనకు కూడా సేమ్ అప్పుడు స్ట్రగుల్ పీరియడ్ ఆఫ్ టైం ఇది. ఆయన యాక్చువల్గా అప్పటికే ప్రిన్సిపల్ ఆఫ్ మన ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఆయన ఇదండి మన ఓకే మెడ్రాస్ ఫిలిం. ఆయన అప్పటికే 1-2 సినిమాలు డైరెక్షన్ చేశాడు ఆయన. చలిచీమలు మేబీ 3వ సినిమా 4వ సినిమా అయ్యి ఉంటుంది, నాకు కరెక్ట్గా తెలియదు. నాకు సినిమా కంప్లీట్ అయిపోయింది 1978 ఆ ఫిలిం. ఓకే, ట్రబుల్స్ పెద్ద ఏం లేదండి. పెద్ద అంటే ఆ 2-3 సినిమాలు నేను ట్రబుల్స్ రావాలనే కోరుకున్నాను. ఎందుకంటే ఐ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి. ఎప్పుడు నా పర్సనల్ ఏంటంటే 2-3 దెబ్బలు తగిలితేనే కానీ మీకు ఎక్స్పీరియన్స్ రాదు. అన్నీ సక్సెస్ అవుతుంటే ఇట్లా కాళ్ళు ఎగరేసేసి మనంత గొప్పోళ్ళు అనుకుంటాం. దట్స్ మై సజెషన్ ఈజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లైఫ్లో ఆ బ్యాడ్ పీరియడ్ కూడా చూడాలి. చూస్తేనే మీలో రిఫైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. కానీ అప్పుడున్న దర్శకులకి అంటే ఇంకో రకంగా అనుకోవచ్చు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్నారు చాలామంది ఉన్నారు. కానీ మీరు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా కొన్ని మంచి క్యారెక్టర్లు చేశారు. కానీ అవి కూడా మళ్ళీ బ్రేక్ ఇచ్చారు మీరు వాటికి సంబంధించి. సో ఇక్కడ ఉన్న దర్శకులు కొంతమందితో మింగిల్ అవ్వలేక, లేకపోతే ఎలా అనుకోవచ్చు? మై పర్సనల్ ఫీలింగ్ ఈస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ షుడ్ నాట్ బ్లేమ్ ది ఫిలిం ఇండస్ట్రీ. ఓకే, ఆ నిర్ణయం అయితే పూర్తిగా మీదే. పాజిటివ్నెస్గానే తీసుకుంటా. ఓకే, అలా అని చెప్పి ఇక్కడ తప్పులు జరగట్లేదు నేను అన్నాను. దేర్ ఆర్ సమ్ మిస్టేక్స్. యాక్చువల్గా నా కోసం అన్నా మా రేంజ్ ఆర్టిస్టులు హీరోలుగా చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టుల కోసం నేను మురళీమోహన్ గారు చాలా ఫైట్ చేసాం. రంగనాథ్ గారి కోసం, వీళ్ళ కోసం. మరి రంగనాథ్ గారికి పెడితే ఒక 2 lakhs అయిపోతుంది. మీరు ఎవరినో తెలుగు రానివ్వండి తీసుకొచ్చి మీరు 50 lakhs 70 lakhs ఇచ్చి, అండ్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ కరెక్ట్ అని చెప్పేసి మేము మూవీ ఆర్టిస్ట్ తరఫున వీ హ్యాడ్ డిస్కషన్ విత్ ద ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్. వాళ్ళు అన్న దాంట్లో ఒక్క నిజం ఏముందంటే, అప్పుడు మెడ్రాస్లో ఉన్నప్పుడండి దీని యొక్క పరిధి సర్కిల్ మనకి లెస్ ఏరియా బిజినెస్. ఇక్కడికి వచ్చిన హైదరాబాద్ వచ్చిన తర్వాత మనకి సౌత్ ఇండియాలో ఆల్ లాంగ్వేజెస్కి డబ్ అవటం, హిందీలో కూడా డబ్ అవటం. సో మార్కెట్ రేంజ్ పెరిగింది. తర్వాత ఏమో స్టేట్స్ ఈవెన్ ఇంటర్నేషనల్ మార్కెట్ పెరిగింది, ఓవర్సీస్ మార్కెట్ పెరిగింది. దాంతో వాళ్ళు ఏం చేశారంటే, నాకు ఇంతకుముందు మన తెలుగు సినిమా పెద్ద డబ్బింగ్ అయ్యి సచ్చింది ఏం లేదు అక్కడ. పెద్ద నోబడీ ఈజ్ టు కేర్ అస్. బట్ మనలో స్టాండర్డ్ పెరిగి అన్నీ పెరిగిన తర్వాత నేను తమిళ్ చేయాలా, డబ్బింగ్ అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఒక తమిళ్ ఆర్టిస్ట్ వాళ్ళకి బిజినెస్ కోసం. ఓకే, దట్ వాజ్ రియల్లీ గుడ్ రీజన్. అది తప్పనన్న. బట్ అట్ ద సేమ్ టైం అందరినీ ఎందుకు పెడుతున్నారు? అందరినీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదో ఆ బిజినెస్ కోసం పెడితే పర్లే. ఇంక చిన్న చితకాన్ని కూడా పెట్టడం మొదలెట్టారు.
దిస్ ఈజ్ వేర్ వి డిఫర్. కానీ మీరు ఇప్పుడు తెలుగుది పక్కన పెడితే అండి, మరి మీరు చెన్నై అంతకుముందు చెన్నైలో ఉన్నారు, చెన్నై ఆర్టిస్ట్గా. మరి తమిళ్ సినిమాలు కావచ్చు, కన్నడ లాగవచ్చు, మన మలయాళం కావచ్చు, వీటిలో ఎక్కడ కూడా మీకు సంబంధించి మీరు ట్రై చేయలేదు అవకాశం సంబంధించి? నేను ట్రై చేయలేదు. బట్ యాక్చువల్ మన వాళ్ళు ఎవరు కూడా యాక్ట్ చేయలేదు అక్కడ. అది లేదు, అది ఎవరిదే వాళ్ళదే. బట్ ఒకటి ఏంటంటే లేడీస్ మాత్రం, మన లేడీస్ క్యారెక్టర్ ఆర్టిస్టులు, హీరోయిన్లు మాత్రం యాక్చువల్గా ఇప్పుడేమో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అప్పుడు అసలు కన్నడకి మన తెలుగు అమ్మాయిలే, మలయాళానికి మన తెలుగు అమ్మాయిలే, తమిళ్కి మన తెలుగు అమ్మాయిలే. బట్ ఇప్పుడు రివర్స్ అయింది. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎవరు రావట్లేదు ముందుకి, ఫ్యామిలీస్ నుంచి ఎవరు అమ్మాయిలు రావట్లే. మీరు అంటే ఓవరాల్గా మీ లైఫ్ టైంలో కొన్ని కీలకమైనటువంటి శాఖలకి ప్రధాన పాత్ర వహించారు మీరు. సో వాటిలో తీసుకుంటే ముఖ్యంగా చిత్రపూరి దగ్గరికి వద్దామండి. చిత్రపూరి గవర్నమెంటు భూముల్ని వెనక్కి తీసుకునే టైంలో మీరు దాన్ని ఆపారు. అంటే మీరు కావచ్చు, కొంతమంది అందరు కలిసి. సో ఇప్పుడు అది చిత్రపూరి కార్మికులకి ఆ చిత్రపూరి అనేది వరమా శాపమా? వరమే కదండి. మరి థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆర్ స్టేయింగ్ దేర్, దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ హౌసెస్ ఇండివిజువల్గా. నాది ఇల్లు అంటే దాని మీద కొన్ని లెట్ us నాట్ టాక్ మచ్ అబౌట్ దట్ అండి. కానీ ఏంటంటే సార్, ఇక్కడ చాలా మంది కార్మికులు, ఏ కార్మికుల కోసం అయితే మీరు ఆ రోజున అండగా ఉన్నారు, మరి అదే కార్మికులు అది యాక్చువల్గా 67.5 ఎకరాలు ఆయన 5 years 6 years అకార్డింగ్ టు ది సొసైటీ యాక్ట్ ఇచ్చారు. అది ఇచ్చినట్టుగానే రన్ అయింది తప్ప ఒక బిల్డింగ్ లేదు, ఒక రాయి తీసింది లేదు, ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మీరు చేయలేకపోతున్నారు కదా, మీ వేరే చోట ఎక్కడైనా చూద్దాం, మీరు తీసుకుంటా. గవర్నమెంట్ ల్యాండ్ కదండి అది. అవును, దే హ్యావ్ టు యూటిలైజ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే. అప్పుడు నేను ఈ ఫెడరేషన్ 24 క్రాఫ్ట్లకి చైర్మన్గా ఉన్నా. బట్ ఆ హీరో అనే ఆర్టిస్టులు ఎవరు అక్కడ దాంట్లోకి వెళ్ళరు. మనకి అన్నీ ఈ టైపే కదా, కొద్దిగా రెవల్యూషనరీ థాట్స్. అక్కడ ఉండి నేను అప్పుడు బీజేపీలో ఉన్నాను, మంచి అధికారంలో ఉన్నాం కాబట్టి, పవర్ ఉంది కాబట్టి ఏదో చేద్దాం నా సైడ్ నుంచి అని చెప్పేసి దాంట్లో అసలు పెర్మనెంట్ హాస్పిటల్ అని వీల్స్ కూడా నేను పెట్టింది. అది మీరు ఒక నాయకుడిని ఎన్నుకోండి, 1.5 year టైం ఇస్తాను అంటే అప్పుడు వీళ్ళందరూ నా పేరు చెప్పారు. నేను అది 1.5 year రోజు సెక్రటరియట్లో పని. నాకు మరి డిఫరెంట్ సెక్షన్స్ ఫైల్స్ చేసేసి దాన్ని మొత్తాన్ని ఇమీడియట్ క్లియర్ చేసేసాను. ఎలక్షన్స్ పెట్టి వాళ్ళనే వర్కర్స్నే ప్రెసిడెంట్లు సెక్రటరీలు చేశాను. వాళ్ళు ఇండస్ట్రీ అంతా కూడా అప్పుడు రమణాచారి గారు హౌసింగ్ బోర్డ్ చైర్మన్, రామానాయుడు గారు, నీలాంటి వ్యక్తి ఒకటి ఉండాలయ్యా, నువ్వు ఉంటే మా అందరికీ నమ్మకం ఉంటుంది, నువ్వు ఉంటే కాస్త డెవలప్మెంట్ ఉంటుంది. నేను ఇప్పటికే 1.5 year నుంచి సినిమాలు లేవు సార్ నాకు. నా బీజేపీలోకి వెళ్ళి 12 ఏళ్ళు అయింది, మళ్ళీ 1.5 year. నా ప్రొఫెషన్ కూడా చూసుకో వద్దండి, నాకు అది డేంజర్ నుంచి బయటికి లాగాం, యూ రన్ యువర్ సెల్ఫ్ అని చెప్పి వదిలేసాం. ఇక ఆ తర్వాత మీరు చెప్పిన ఏమన్నా కూడా నేను పట్టించుకోలేదండి, ఎందుకంటే ఎన్నెన్ని పట్టించుకుంటామండి. సో ఆల్మోస్ట్ అయితే చిత్రపూరిలో మీకు విన్నాం అది అంతవరకు సార్. ఇప్పుడు అంటే వాళ్ళది వదిలేయండి, అంటే కార్మికులకు జరిగే అన్యాయాలు అవన్నీ ఇప్పుడు కాకపోతే రేపైనా బయటకు వస్తాయి, అది పక్కన పెడతాం. సో కానీ అంటే మీకు కూడా మీ పరంగా కూడా కొంత అన్యాయం జరిగింది కొంతమంది వ్యక్తుల వల్ల చిత్రపూరి విషయంలో. ఎస్ అన్యాయం వాళ్ళు చిత్రపూరి అని కాదు, అదే నాట్ చిత్రపూరి అండి. నేను ఈ యొక్క లేబరు ఫెడరేషన్లో తిరగటం వల్ల నేను నమ్మిన వాళ్ళంతా కరెక్ట్ కాదు అని తెలిసిన తర్వాత అదేలేండి, ఆ టైంకి ఇంక మీరు నేను ఇక్కడ ఈ కాంపౌండ్లో ఉండటం కరెక్ట్ కూడా కాదు. అదే మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఇఫ్ వన్స్ ఐ కమ్ టు నో దట్ ఐఎమ్ నాట్ సూటబుల్ టు దట్, నాట్ దట్ దే ఆర్ సూటబుల్ టు మీ, మై క్యారెక్టర్ అండ్ మై నేచర్ వాళ్ళకి సూటబుల్ కాదనుకున్నప్పుడు నేను తప్పుకుంటా. యు గాట్ ది పాయింట్. అదేలేండి, కానీ ఇక్కడ ఒకటి సార్, ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చి బాధ పంచుకున్న సందర్భం ఏదైనా ఉందా? అందరికీ అయిపోయింది కదా, అందరూ వచ్చారు, మేము చేసాం తప్పు చేసామనో, మీరు ఉంటే ఇంకో రకంగా ఉండేదన్న, దట్ ఈస్ అనుభవించాలి కర్మ. ఆ రోజున మీరు అందరూ చెప్పిన మాట వింటే ఇలా ఉండేది కాదు కదా. ఆ రోజున మీరు కదా హెడ్ ఎగరేశారు, మీరు కూడా లీడర్స్ అని, ఏమైంది ఫైనల్గా ఓకే కర్మ అనుభవించాలా అని వదిలేశారు, అంతే వదిలేశారు. ఓకే,
అంటే మీకు నచ్చకపోతే ఇంకోటి జోలికి వెళ్ళరు. వెళ్ళను. అదే నేను అదేనండి ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఐ డోంట్ బ్లేమ్ దెమ్ అంటాను నేను. బ్లేమ్ అన్నప్పుడు నేను అట్లా ఏ విషయంలో ఐ డోంట్ బ్లేమ్ దెమ్. ఈవెన్ సినిమా ఇండస్ట్రీలో నాకు వేషాలు రానది కూడా ఐ డోంట్ బ్లేమ్ దెమ్. అదే మనలో కూడా ఏదో తప్పులు ఉంటాయి, మనం ఇమ్మలేని చాలాసార్లు ఇమ్మలేని పరిస్థితి వచ్చింది. ఆ టైంలో తప్పుకుంటాను నేను. ఓకే. ఎందుకంటే తప్పుకోకపోతే ఏదో మనం ట్రై చేస్తుంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఓకే. ఓకే. ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళని అనే బదులు అది మనకు సూటబుల్ కాదన్నప్పుడు భగవంతుడు బుర్ర ఇచ్చాడు కదా, చదువుకున్నాం కదా, అనుభవం ఉంది కదా, ఎందుకు వెళ్ళావు అక్కడికి, ఆల్రెడీ ఒకసారి తెలిసింది కదా మనకి, పక్క నుంచి వెళ్ళిపో. రైట్. దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఐ ఫౌండ్ ఇన్ మై లైఫ్. అదే ఇంకోటి మీరన్న అది అంటే ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఒక ఆర్టిస్ట్గా ఉండి ఎలా సాధ్యం పడింది అది? ఫెడరేషన్ ప్రెసిడెంట్గా చేయలేదండి, నేను చైర్మన్గా చేశాను. చైర్మన్. ఓకే. నేను మూవీ ఆర్టిస్ట్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా 10 years చేశాను. మురళీమోహన్ గారు ప్రెసిడెంట్. అది నా కానీ మీకు అంటే ప్రొడ్యూసర్స్కి తర్వాత మాకి సంబంధం లేదు కదా కదండి. ప్రొడ్యూసర్స్, ఫిలిం హీరోస్ అంటే కొద్ది స్టేజ్ ఉన్న ఆర్టిస్టులు, వీళ్ళిద్దరూ మినేస్తే కనోదంతా కూడా కమ్స్ అండర్ ఫెడరేషన్. రైటర్స్, డాన్సర్స్, ఫైటర్స్, డైరెక్టర్స్, ఎవ్రీబడి కమ్స్ అండర్ దట్. అండ్ సెన్సార్ బోర్డుకి కూడా మీరు చైర్మన్ చేశారు. 3 years చేశారు. సో ఇప్పుడు మీకు అనిపిస్తుందా సార్, అంటే మీరున్న టైంకి ఇప్పటికి బోర్డులో ఎలాంటి సినిమాకి సంబంధించిన వేరియేషన్స్ కానీ? అంటే ఈ టీవీల ముందు కొన్ని చెప్పి ఉంటాయి, చెప్పకూడని కొన్ని ఉంటాయి. చెప్పండి సార్, పర్లేదు. నేను వెళ్ళేటప్పుడే నేను అక్కడ అపాయింట్ అవుతున్నానని తెలిసి వాళ్ళు అక్కడ ఉన్న మేనేజర్స్ అందరూ కంగారు పడి దే హ్యావ్ వాండ్ ది ఆఫీసర్, సార్ మన ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు సార్, ఆయన వస్తున్నాడు జాగ్రత్త, ఆయన సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్ట్, మూవీ ఫెడరేషను, బీజేపీ లీడరు సహించాడు సార్ కొద్దిగా, ఆయన ఏమంటారు దీన్ని కరప్షను ఇవన్నీ చాలా చాలా సీరియస్గా ఉంటాడు మనిషి, మనం వి షుడ్ బి వెరీ కేర్ఫుల్ అంటే ఆ ఆఫీసర్ అన్నాడు, నేను ఎంతమంది చూశానమ్మా ఇటువంటి వాళ్ళని అన్నాడు. అది వెరీ పవర్ఫుల్ అండి. ఐఆర్ఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఐఎఫ్ఎస్ చాలా తక్కువ వస్తారండి, ఐఏఎస్లు ఉన్నారు దాంట్లో ఆఫీసర్గా. సో నేను వెళ్ళిన వెంటనే అందరిని కూర్చోబెట్టి 2 months టైం ఇస్తున్నాను మీ అందరికీ, ఐ నో వాట్స్ హియర్. ఎందుకంటే నేను ప్రొడ్యూసర్గా అక్కడ సర్టిఫికేట్ తీసుకోవడానికి నేను ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో ఇన్ అండ్ అవుట్స్ నాకు తెలుసు. ఓకే. అదేలేండి. నేను ప్రొడ్యూసర్ అవటం వల్ల తెలిసింది నాకు, ఆర్టిస్ట్ ఉంటే నాకు తెలిసి ఉండేది కదా. రైట్. ఐ టోల్డ్ దెమ్ ఐ నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్, సో బీ కేర్ఫుల్. ఆఫ్టర్ 2 months యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా ఐ టేక్ యాక్షన్. ఎక్కడ డబ్బులు తీసుకోవటానికి లేదు, నో కరప్షన్. దిస్ ఈజ్ మై అంబిషన్, దట్ ఈస్ వై ఐ జాయిన్డ్ ఇన్ బీజేపీ. ఏంటి మన ఇండియా అంతా కూడా కరప్షన్ లేకుండా ఉండాలనే కదా వాజ్పేయి గారికి మనం వృతాభక్తిగా పనిచేసాం అని చెప్తే, ఎస్ ఎవరైనా సంతోషంగా ఇస్తే తీసుకోమన్నా. అదే సంతోషంగా పోతూ 200, 500 పెట్టడం కూడా సార్, నేను అది కరప్షన్ కింద ఐ డోంట్ కన్సిడర్ ఇట్. బికాస్ ఈ రోజుల్లో అది ఈ రోజుల్లో, ఆ రోజులు అయితే అది అయ్యి ఉండొచ్చు, కానీ అది సంతోషంగా ఇచ్చాడు, వీడు అడగలేదు కదా, అన్నీ మనం పట్టించుకోకూడదు అట్లా చెప్పాను. మా బాబు గారు పాప ఆయన చేసే పని ఆయన చేస్తూ ఉన్నాడు, నేను చేసే పని నేను చేస్తూ ఉన్నా, అది అకార్డింగ్ టు రూల్స్. నేను బైలాస్ అంతా ఒక 20 సార్లు చదివి వెళ్ళాను, ఎందుకంటే మనం ఫూల్ అవ్వకూడదని చెప్పేసి. అకార్డింగ్ టు ద బైలాస్ ఆఫ్ దట్ ఇండియన్ సెన్సార్ బైలాస్, మీరు ఒకసారి నాకు ప్రింట్ పట్టుకొచ్చిన ఆఫీస్లో పెట్టిన తర్వాత నాకు కావాలి సార్ సర్టిఫికేట్ అంటే 14 days వీ కెన్ టేక్ టైం, యూ కెనాట్ కంపల్సస్. మీరు మమ్మల్ని ఫోర్స్ చేయకూడదు, మాకు పనులున్న ఎన్నో సినిమాలు ఉంటాయి కాబట్టి ఏదో మీకు 14 daysలో విల్ డూ ఇట్. రైట్. ఓకే. ఐ సెడ్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. వాంటెడ్గా మీరు చేస్తున్నారు 14 days అని. ఎందుకని 14 days? మీరేం పెద్ద 20-30 సినిమాలు వస్తున్నాయా, ఏగలు కొట్టుకుంటూ కూర్చున్నారు, ఇక్కడ పని లేదు పాటు లేదు. నో నో నో, నథింగ్ డూయింగ్. 1 weekలో ఇవ్వాలని ఐ బాట్ ఇట్ 1 week. ఒక 6 months మళ్ళీ ఒక 9 months అయ్యేటప్పటికి ఐ బాట్ ఇట్ టు 3 days. 3 daysలో సర్టిఫికెట్. లేదండి ఇది అగేన్స్ట్ డూమ్ అన్నాడు మా ఆఫీస్. నథింగ్, ఐఎమ్ ద చైర్మన్. ఓకే, అంటే యాక్చువల్గా నామినేటెడ్ అండి నాది. ఐ డోంట్ హ్యావ్ మచ్ పవర్స్. ఓకే. హీఈస్ హ్యావింగ్ మచ్ పవర్స్. ఓకే. బట్ ఇన్ సర్టన్ కేసెస్ ఐ హ్యావ్ మేజిస్ట్రేట్ పవర్స్.
ఓకే. అవన్నీ చదవాలి క్షుణ్ణంగా చట్టం చదివితే మనకు అర్థమవుతాయి. ఇప్పుడు విజయానంద్ గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్, ఓకే. ఆయన చెప్పాడు, చూడు శివకృష్ణ, యువర్ ఆర్టిస్ట్, ఐఎమ్ ఆర్టిస్ట్, యువర్ ఎ ప్రొడ్యూసర్, ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్, ఓకే, యు డూ వాట్ ఎవర్, ప్రక్షాళన ఎంత చేయాలో చెయ్యి, నేనున్నాను, నీకు ఎందుకు పైన నేను చూసుకుంటా అన్నాడు. ఇక మన కోతి కొబ్బరికాయ దొరికినట్టు అయిందండి. ఓకే, నేను 11 కేసులు పట్టుకున్నానండి రెడ్ హ్యాండ్ ఉంటాడు. ఓవరాల్ అన్ని లాంగ్వేజ్లు కలిపా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ 11 కేసెస్. ఓకే, 11 కేసెస్ కరప్షన్ కేసెస్ కింద. నేను అప్పుడు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అని ఒకటి ఉందండి, దట్ ద హైయెస్ట్ బాడీ ఇన్ ఇండియా. దే కెన్ ఇంట్రాగేట్ ఈవెన్ మినిస్టర్స్ ఆల్సో. దే ఆర్ హ్యావింగ్ సచ్ పవర్స్. నాట్ సిబిఐ, నాట్ సిబిఐ కన్నా ఎక్కువ అండి అది. ఓకే, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అంటారు. లెటర్ రాస్తుంటే నో బడీ టేక్స్ యాక్షన్, బికాజ్ ఇదంతా లాబీ ఆఫీసర్స్. వాళ్ళ మీద ఏదైనా ఒక కంప్లైంట్ వెళ్ళింది అనుకోండి, అంతా ఒకటి రానివారు బయటికి. ఐఎమ్ సారీ టు టెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఆఫీసర్ వాళ్ళని చూస్తే నా మీద ఇక్కడ దాకా ఉండి ఉంటుంది బహుశా, బట్ ఈస్ అ ఫ్యాక్ట్. అదే కాకపోతే ఇంకా నాకు లాభం లేదని చెప్పేసి ఫైనల్గా నేను నోటీస్ పంపించాను ఎవరికి, సెంట్రల్, అప్పుడు విఠల్ గారు ఉండేవాడు సివిసి. నేను ఇన్నిసార్లు నేను హానెస్ట్గా పనిచేస్తున్నా, మీరు యాక్షన్ తీసుకోవట్లా, ఈసారి యాక్షన్ తీసుకోకపోతే నేను కోర్టులో ఫైల్ చేస్తున్నాను, మీ మీద కేసు వేస్తున్నానని చెప్పాను. ఆయన కంగారు పడ్డాడు, ఈడే కూడా హైదరాబాద్లో నా మీద కేసు. అప్పుడు విజిలెన్స్ టీం పంపించాడు, ఆల్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానండి. ఓకే, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అండ్ అంటే గొప్ప అని అనుకుంటారని చెప్పను, ఇటువంటి చాలా చేశాను. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. ఓకే, భారతదేశంలో ఫస్ట్ టైం ఒక ఆఫీసర్ని పట్టుకుని డిమోట్ చేసి, ఈ వాజ్ డిమోట్ చేసి అతను బ్యాక్ టు పెవిలియన్ పేరెంటల్ డిపార్ట్మెంట్కి ఢిల్లీ పంపించారు. ఓకే, దట్ ఈస్ నెవర్ హ్యాపెండ్. ఈ 77 సంవత్సరాల్లో అదే ఫస్ట్, అదే లాస్ట్. కానీ దీనివల్ల మీరు చాలా మంది శత్రువులను పోగే. ఐ డోంట్ కేర్ అసలు నాకు మనసులో కూడా రాదండి. శత్రువు ఏంటండి, అలా అది ఉన్నప్పుడు అసలు మీరు చేయకూడదు ఇటువంటి పనులు. ఓకే, మీ పాయింట్, వాళ్ళ పాయింట్ ఏం చేస్తారండి ఇది. మనం కూడా పవర్లో ఉన్నాం కదా, మనం మరి అల్లా టప్పుగాడైతే కొద్దిగా ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఒరిజినల్గా కొద్దిగా రెవల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి భయపడతారు. సరే ఒకటండి, ఐఎమ్ గోయింగ్ ఇన్ ఏ రైట్ పాత్ అండ్ ఐ వాంట్ ఐ నీడ్ మై కంట్రీ టు బి లైక్ దట్. నాకు ఉన్నది చిన్న పవరు, దాన్ని ఐ యూజ్ ఇట్. కానీ ఒకటి సార్, మీరు పుట్టి పెరిగిన వాతావరణం కావచ్చు, మీరు చదువుకున్న బుక్స్, మీరు బుక్స్ కూడా బాగా చదువుతారని తెలిసింది. వరేషియస్ అండి, డైలీ 5-6 hours చదువుతాను. కానీ సినిమా కొన్ని అలవాట్లు నేర్పుద్ది కదా, ఏమి మీ దాకా రాలేదా సార్? సార్ ఇవన్నీ మీరు అన్నది నిజం, నేను కాదని అన్నాను. ఉంటాయి కొన్ని అలవాట్లు ఉంటాయి, బుద్ధిని కూడా చెడగొట్టే 100% చెడగొడతారు. 100% నేను కాదని నేను ఆర్గ్యూ చేయట్లా. బట్ నేను అనేది ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ క్యారెక్టర్. మన నిగ్రహం మీద ఆధారపడి, నిగ్రహం, ఇది రైటు ఇది తప్పు అని మీరు ఆ విచక్షణ జ్ఞానం మీ దగ్గర ఉన్నప్పుడు హూ ఇస్ గోయింగ్ టు ప్లక్ యువర్ హెయిర్. పోతే బీజేపీకి మొదటి తెలుగు గ్లామర్ మీతోనే స్టార్ట్ అయింది అనుకోవచ్చా? మీరే కృష్ణరాజు గారిని కూడా పరిచయం చేసింది. మీ అందరూ అండి, నా తర్వాత 10 మందిని తీసుకొచ్చాం. ఇప్పుడు మీరు సినిమాల్లో ఇంతకుముందు మనం అనుకున్నట్టు కొన్ని అలవాట్లు సినిమా నేర్పుద్ది, రాజకీయాలు కూడా కొన్ని అలవాట్లు నేర్పుతాయి. 100% ఇంకా ఎక్కువ నేర్పుతాయి. వాటికి కూడా దూరంగా ఉన్నారా? సార్ అన్నిటికీ దూరంగా ఉన్నాను. కానీ నెగ్గలేమే అలా దూరంగా ఉండటం వాళ్ళు. కానీ నేను నెగ్గటం నెగ్గకపోవటం అనేది మీ ఇండివిజువాలిటీ అండి. అంటే ఇక్కడ ఎత్తులకు పై ఎత్తులు వేయాలి, చాలా ఉంటాయి. నేను ఆ ఎత్తులకు పై ఎత్తులు ఆ టైప్ కాదు, నేను నాది స్ట్రైట్ ఫార్వర్డ్, నో లెఫ్ట్ నో రైట్, ఓకే, ఓన్లీ స్ట్రైట్ థింగ్. ఓకే, అండ్ విత్ నో డిఫరెన్స్, ఐడియాలజీ నో డిఫరెన్స్, 1% తేడా ఉండదు ఎక్కడ. నాకు తెలుసండి, నాకు బయట చెప్పలేను కానీ నన్ను ఎక్కడెక్కడ అనసాలని చూసారో నాకు తెలుసు. నన్ను సర్ప్రైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారని వార్తలు కూడా నాకు వచ్చినాయి. నవ్వేసి ఊరుకున్నాను. కానీ మీ క్యారెక్టర్లో చేంజ్ లేదు, అంతే, నవ్వి ఊరుకుంటా. ఓకే, లెట్ దెమ్ డూ ఇట్. ఓకే, నా టైం బ్యాడ్, ఎంతకాలం చేస్తాడు, చేయని, ఇట్స్ ఆల్ రైట్. భీష్మాచార్యుడు చెప్తాడు అంపశయం మీద ఉన్న, ధర్మఫలం కర్మఫలాన్ని దాటుకుని వెళ్ళలేదు అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఎంత నిజాయితీగా బతికినా, ఎంత ధర్మంగా పరిపాలించిన రాజ్యాన్ని
నీకు పూర్వజన్మ ఈ హైందవ ధర్మంలో మనకి పూర్వజన్మ నమ్ముతాం మనం. ఆ కర్మఫలం ఉంటుందండి. ఆ కర్మఫలాన్ని బట్టే నువ్వు కింగ్ అవుతావా, మంత్రి అవుతావా, మంచి భార్య వస్తుందా, మంచి కుటుంబం వస్తుందా, నీకు చెడు అలవాళ్ళు ఎంత కూడా పూర్వజన్మ కర్మఫలమే క్యారీ ఫార్వర్డ్ టు దిస్ జన్మ. ఓకే. ఈ జన్మలో ఎంత ధర్మరాజు పరిపాలించినా ఇంత ధర్మాత్ముడికి ఏంటి కష్టం అని అంటాం మనం. అది కర్మఫలం. అందుకే ఈ ధర్మఫలం కర్మఫలాన్ని దాటి వెళ్ళలేదు. ఓకే. అంత డెప్త్కి వెళ్ళాను నేను. అదేలేండి. సో నాకు బ్యాడ్ చాలాసార్లు జరిగింది. ఐ లాస్ట్ lakhs of rupees, ఐ లాస్ట్ మై కెరియర్. ఏం చేసినా అట్లా దెబ్బ కొట్టగలిగారేమో కానీ అదేలేండి. అదే బట్ నా క్యారెక్టర్ని అసెస్ చేయలేకపోయారు కదా. నేను ఎట్లా ఫీల్ అయ్యానంటే ఓకే నా మై బ్యాడ్ టైం, ఏం రివెంజ్ తీసుకోవాలి వాడి మీద, ఎంతమంది మీద ఇట్లా రివెంజ్ తీసుకుంటాం. అట్లా సుమారుగా ఎంత డబ్బు పోగొట్టుకున్నారు సార్? క్రోర్స్ మీద ఉంటుంది. సరే వాట్ ఆర్ పాస్ట్ ఈస్ పార్ట్, నో రిగ్రెట్స్. దాని గురించి కాదు నేనేది. తెలుస్తుంది సినిమా ఇండస్ట్రీలో కూడా పాలిటిక్స్ ఉన్నాయి, పార్టీలు అంతకన్నా ఎక్కువ ఉంటాయి. ఓకే, తెలుస్తూ ఉంటాయి మనకి. మన నేచర్కి అవన్నీ వ్యతిరేకం. అవును, అదే అందుకే అడిగింది. అవును, మన నేచర్కి క్వైట్ అగేన్స్ట్. బట్ ఏం చేయాలి, అలా అని చెప్పి ఇండస్ట్రీని వదిలిపెట్టి పారిపోలేను. ఐ హ్యావ్ టు రన్ ద షో. అందుకు నేను ఏం చేస్తానంటే సింపుల్, వెరీ సింపుల్ ఫార్ములా. అక్కడ చెడు ఉన్నప్పుడు ఆ దారికి వెళ్ళను, ఇటు పక్కన వెళ్ళిపోతా. నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఓకే, యు గాట్ ది పాయింట్. అదేలేండి. అతనితో మనం కలిస్తే ప్రాబ్లము అనుకుంటే కలవను ఇంకా. ఓకే, నా పీస్ ఆఫ్ మైండ్కి దగ్గర రాను, నా డిస్టర్బ్ చేయకుండా దూరంగా ఉంటాను. ఓకే, బట్ ఐ డోంట్ టేక్ రివెంజ్. నెవర్ ఇన్ మై లైఫ్ ఐ నెవర్ టుక్. నాకు రివెంజ్ తీసిన వాళ్ళు కూడా నేను మళ్ళీ ప్రాణం పెట్టాను. ఓకే, ఓకే, మళ్ళీ వాళ్ళకి సాయం చేశాను. వాళ్ళు ఇప్పుడు నా దగ్గర మనం దూకేమంటే దూకేస్తారు. ఇప్పుడు అన్న తెలియక చేసామంటారు. ఇట్స్ ఆల్ రైట్. మళ్ళీ కర్మఫలం ఆలోచిస్తా. ఓకే అయిపోయింది, అది అయిపోయింది. ఇట్స్ ఆల్. ఈ అంటే అంటే నేను ఏం మాట్లాడుతున్నాను టీవీ ముందు, ఆధ్యాత్మిక చింతన ఉండాలండి. అదేలేండి. మన హైందవ ధర్మం, మనం కొద్దిగా భగవంతుడి మీద బిలీఫ్ ఉండాలా. వి షుడ్ బిలీవ్. మనకి అందరూ అంటే ఎవడైనా దేవుని చూశాడా? నోబడీ హ్యాస్ సీన్ ఇట్. బట్ వన్ సూపర్ న్యాచురల్ పవర్ ఈస్ దేర్ విచ్ ఈస్ కంట్రోలింగ్ ద ఎంటైర్ యూనివర్స్. అర్థమైంది కదా. మన హైందవ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ద ఎంటైర్ సైన్స్. ఈ రోజున నాసా చెప్పే కానీ ఇవన్నీ కూడా 10,000 years బ్యాక్ ఓన్లీ మన వాళ్ళు దివ్య దృష్టితోటి ఈ మండలానికి ఆ మండలానికి ఎంత దూరం, ఎన్ని యోజనాలు ఉన్నాయి, పసుపు ఎందుకు వాడాలి ఎక్కువగా, లేడీస్ పసుపు ఎందుకు వాడాలా, తర్వాత ఏంటంటే కళ్ళావి ఎందుకు జల్లాలా, ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అ సైంటిఫిక్ రీజన్. ఆ దేవుడు అనేవాడిని పక్కకు ముందు పెట్టి అలా చేయకపోతే పాపమని మనకి హెల్త్ విషయాలు నేర్పించారు. యాంటీబయాటిక్స్ ఇంటి ముందు కళ్ళావి చల్లితే క్రిములని ఎట్లనే లోపల రానివ్వకుండా, గడపకి పసుపు రాస్తే ఇవన్నీ అది దట్ సబ్జెక్ట్ ఇస్ డిఫరెంట్ అనుకుంటుంది. సో ఐ బిలీవ్ ఇన్ దిస్. ఓకే, ఇంకోటండి, ఇప్పుడు మీరు ఎన్టీఆర్ గారు అంటే మీకు దైవంతో సమానం. అయ్యో దేవుడండి. మరి అలాంటిది మరి మీరు పార్టీ పరంగా చూసుకుంటే రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత బీజేపీకి వైపు ఉన్నారు, కానీ ఇటు తెలుగుదేశం వైపు ఎందుకు లేరు? నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు నేను ఐ కెనాట్ గో. అది కదండి, నన్ను ఎన్టీ రామారావు ఫస్ట్ టైం ఆఫర్ చేశాడు నాకు. బట్ నేను ఐ డెంట్ గో. అప్పటికి నాకు 3 సినిమాలు అయినాయి. నేను సార్ నేను మీ వల్లే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను సార్. ఒక 100 సినిమాలు అయిన తర్వాత నాకు తెలుసుంటే మీరు ఒకసారి చీఫ్ మినిస్టర్ అయితే ఒక 20 ఏళ్ళు ఉంటారు సార్, నేను ఒక 10 ఏళ్ళు యాక్ట్ చేసుకుని వచ్చేస్తాను మీ దగ్గర కన్నా. నాకు ఎక్కువ నేషనల్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ అండి. ఓకే, నాకు స్టేట్ మీద పెద్దగా ఉండదు. మై మెయిన్ హార్డ్ కోర్ సబ్జెక్ట్ ఈజ్ కాశ్మీర్. ఇప్పుడు మన మోడీ గారు చేసింది, తర్వాత ఈ యూనియన్ టెరిటరీస్, హౌ ఇండియా వాజ్ డివైడెడ్ ఇల్లీగలీ, how Nehru has become Prime Minister illegally. Nehru has become the Prime Minister of this country illegally. That's not the subject here. Okay. అంటే నెహ్రూ గారు నేను చేసిన మిస్టేక్, ఒకటే మిస్టేక్ చెప్తాను, చాలా మిస్టేక్లు ఉన్నాయి. దిస్ నాట్ ఎ పొలిటికల్ మీటింగ్. ఈ సెడ్ నో, నాకు వద్దు, చీనీ హిందీ బాయ్, మాకు చైనా పెద్దది కాబట్టి దానికి ఇవ్వండి అన్నాడు. రైట్ ఫ్రమ్ 1950 to 2020 70 years నుంచి మనం ట్రై చేస్తున్నాం దాంట్లో సీటు కోసం, పర్మనెంట్ సీట్ కోసం. చైనా కూడా రానివ్వట్ల. ఇవాళ ఇంటర్నేషనల్గా ఎంత దెబ్బతినిపోతున్నాం. పాకిస్తాన్ నడువు ఇరచడానికి ప్రతిసారి వీడు అడ్డు వచ్చేస్తున్నాడు మనకి.
సో దిస్ లెటర్స్ నాట్ గో టు డెప్త్ అంటే అది అదే. దాంట్లోకి వెళితే అసలు మీకు 3 hours సరిపోదు నాకు. లెటర్స్ నాట్ గో దట్. సో దట్ ఈస్ వై ఐఎమ్ డెడ్ అగేన్స్ట్ టు కాంగ్రెస్. సో ఇటు కూడా పొలిటికల్ హార్ట్లో టాపిక్లో ఉన్నాం కాబట్టి ఇంకొక చిన్నది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్దామండి. ఇప్పుడు 3 రాజధానులు. సో రైతులు, భూములు ఇచ్చిన రైతులు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తుంటే టాలీవుడ్లో ఉన్న సినీ ప్రముఖులు ఎవ్వరూ వాళ్ళకి సంఘీభావం తెలియజేయకపోవటం మీరు ఎలా చూస్తారు సీనియర్ ఆర్టిస్ట్గా? నేను రైతు పక్షపాతనండి. ఐ వాజ్ ఆల్ ఇండియా గ్రామ పంచాయత్ పరిషత్ మెంబర్. నేను రైతు అంటే పడి చచ్చిపోతానండి. ఈ దేశంలో ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పీపుల్ ఆర్ ఫార్మర్స్. ఇండియా 85% or 90% ఇండియా ఈజ్ అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ. ఇవాళ సినిమా యాక్టర్ అయ్యి ఉండొచ్చు, బట్ మై ఫాదర్ ఈజ్ అన్ అగ్రికల్చరిస్ట్, ఫార్మర్. మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ అ ఫార్మర్. ఇప్పుడు 20-30 years నుంచి గ్రీన్ రెవల్యూషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మన వాళ్ళందరూ బాగా చదువుకుని ఇండస్ట్రీస్ పెట్టి ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ఈవెన్ టుడే 55 to 60% రూరల్ విలేజెస్ ఏదైతే ఉన్నాయో అంతా అగ్రికల్చరే. మీరు చూడండి, కరప్షను, ఇండస్ట్రీస్ మోసమే, లోన్స్ బ్యాంక్స్ ఇస్తాయి. ఓకే, ఎక్కడికి వెళ్ళినా ఇస్తారు. మీరు ఒక కిరాణా షాప్ పెట్టుకోండి, దానికి ఒక లోన్ వస్తుందండి. చాలా అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఒక సెక్రటరీలో ఒక ప్యూన్ 10th పాస్ 9th ఏదో సంథింగ్ బేసిక్ శాలరీ నౌ. ఒకప్పుడు 10,000, ఇప్పుడు 30,000-35,000. ఒక 10th క్లాస్ అండి. ఒక 5 ఎకరాల రైతుకి సంవత్సరానికి 35,000 మిగలదండి. ఏమండి, వాడికి ఇచ్చే ఫెర్టిలైజర్స్ అంతా మోసం. ప్రతి ఒక్కడూ రైతును మోసం చేయటమే. ఎందుకంటే అతను సౌమ్యుడు కాబట్టి, అతనికి ఏం శక్తి లేదు కాబట్టి. ఉదాహరణ చెప్తాను మీకు, చాలా నేను ఎన్నోసార్లు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. సెక్రటరియట్కి వెళ్ళండి మీరు, ఎనీ సెక్రటరియట్, కరీంనగర్ నుంచో, ఆదిలాబాదో, ఇటు శ్రీకాకుళం నుంచో, లేదా అటు చిత్తూరు ఎవరో వస్తాడు. పోలీసు వాళ్ళు లోపలికి వెళ్ళినవాడు, ఆడు పెన్షన్ లేకపోతే రైతుకు కావాల్సిన ఉంటాయి కదా గవర్నమెంట్ స్కీమ్స్, వెళ్ళవు వాళ్ళకి. వీడు వెళ్ళినవాడు కదా. ఇక్కడ పేమెంట్ మీద పడుకుంటారండి. దే కెనాట్ అఫోర్డ్ ఫర్ ఏ హోటల్ రూమ్. నాది బేసిక్ ప్రిన్సిపల్ ఒకటేనండి, ఇండియాలో మనలాంటి వాళ్ళకి ఈ గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ మొత్తం కట్ చేసి 70% రైతులకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి. ఆ రైతు పండించకపోతే మనకి భోజనం పెట్టేవాడు ఎవడు సార్ మనకి? ఈ దేశంలో ప్రతి రైతు కూడా కారులో తిరిగిన రోజునే ఈ ఇండియా ఈజ్ రియల్ భరతఖండం, పుణ్యభూమి, కర్మభూమి. ఈవేళ మీరు అమరావతి తీసుకోండి, నేను 100% సపోర్ట్ ఫర్ దట్. నాట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, నేను ఇండివిజువల్గా సపోర్ట్ చేసుకుంటున్నాను. నేను ప్రపంచంలో నేను అంతా చదివాను కాబట్టి చెప్తున్నా, ఎక్కడ ఏ రాజధానికి కూడా 33,200 ఎకరాలు స్వచ్ఛంగా ఇంతవరకు రైతులు ఇవ్వలేదండి ఎక్కడ కూడా, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి. ఏమండి, పైగా ఆ భూమి అండి 3 పంటలు పండుతాయి. మీకు గోదావరి జిల్లా గొప్ప అంటారు, గోదావరి జిల్లా పండేది 2 పంటలే, బట్ ఇది 3 పంటలు పండుతాయి. అటువంటిదండి వాళ్ళు పిచ్చోళ్ళకి ఇచ్చారండి 33,000 ఎకరాలు. చంద్రబాబు నాయుడు గారు చూపించిన విజన్కి హైదరాబాద్ మహానగరం పోయింది. ఇక్కడ మా భూముల్లో అటువంటి మహానగరం వస్తే రైతుకి ఎవరి ఇయర్ ఇచ్చే డబ్బులు కవులు ఇచ్చినా 2-3 ఏళ్ళు ఇచ్చిన తర్వాత ఆయన ఏమడిగారు, 25% ఆఫ్ దేర్ ల్యాండ్. నేను 2 ఎకరాలు ఇస్తే, ఒక ఎకరం ఇస్తే నాకు వచ్చేది 250, 1000 గజాలు ఇచ్చారంటే 250 గజాలు నాకు ఇస్తారు. అది కూడా డెవలప్ చేసేస్తారు. ఆల్ యూనివర్సిటీస్ అక్కడికి వస్తాయి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, మొత్తం క్యాపిటల్ అవుతుంది. అక్కడ క్యాపిటల్ అయిపోనే స్వర్గసీమ అయిపోతుంది. అక్కడ నా సైట్కి బోర్డు అంత వాల్యూ వచ్చేస్తుంది, నాకు కాంపెన్సేట్ అవుతుంది. ఈ ల్యాండ్లో చేద్దామని తప్ప ఎక్కడైనా మీరు అసలు 33,000 ఎకరాలు రియలీ హ్యాట్స్ ఆఫ్ అండి. అది ఎట్లా థాట్ వచ్చి చేశారో కానీ ఈవేళ అండి ఆ లేడీస్ని, పిల్లల్ని ఏమన్నా పాకిస్తానా ఇది? వాళ్ళు రైతులు అండి, వాళ్ళు ఆ రైతులు వాళ్ళని వేరే పార్టీ వాళ్ళు చేస్తే కర్ఫ్యూ లేదు, వీళ్ళు చేస్తే కర్ఫ్యూ వస్తుంది. ఈవెన్ నిన్న హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది. అసలు 144 సెక్షన్ ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, వై ద పోలీస్ హ్యావ్ మిస్బిహేవ్డ్ లైక్ దట్, ఐ డోంట్ నో. దిస్ టైప్ ఆఫ్ పోలీస్ హ్యావ్ సీన్ ఇన్ బీహార్ అండ్ మధ్యప్రదేశ్. ఓకే, బట్ నాట్ ఇన్ సౌత్ ఇండియా. మన సౌత్లో ఎప్పుడు అలా చేయలేదు. అయితే మరి ఆ రోజున కొద్దిగా అలాగా బిహైండ్ ద స్క్రీన్ ఏంటో మనకు తెలియదు. వాట్ వాజ్ ది ఆ పోలీస్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో మనకు తెలియకుండా మనం మాట్లాడుతాం.
ఓకే. అంటే ఎట్లా ఎందుకు అలా బీసేసారు, బట్ ఐఎమ్ సారీ ఫర్ దట్. వాళ్ళని ఎట్లా కాంపన్సేట్ చేస్తారు మీరు? ఎక్కడన్నా 3 రాజధానులు ఉంటాయా? వికేంద్రీకరణ, పవర్ వికేంద్రీకరణ ఉండకూడదండి, అభివృద్ధి వికేంద్రీకరణ, డెవలప్మెంట్ వికేంద్రీకరణ ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఇవాళ హైదరాబాద్ ఇష్యూ తీసుకుందాం. కేసీఆర్ గారు ఆ సెక్రటరియట్ ఒక 5-6 బ్లాకులు తీసేసి యూ వాంట్ టు బిల్డ్ సంథింగ్, ఓకే, ఇట్స్ ఈజ్ ఇన్నోవేట్, టెంపరీ, అది 1 year 2 years కొద్దిగా ఎంప్లాయీస్ కష్టం ఉంటుంది. బూర్గుల కృష్ణారావు బిల్డింగ్లో కొన్ని పెట్టారు, కొన్ని ఏమో ఎక్కడో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అక్కడెక్కడో ఎర్రమంజిల్లో పెట్టారు. అసలు ఏదైనా ఫైల్ మూవ్ చేయాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలండి? నాకు ఎట్టా తెలుస్తుందండి బూర్గుల కృష్ణారావులో నా డిపార్ట్మెంట్ ఉందని? విదిన్ 3-4 kilometers ఇక్కడే. ఈ 3-4 kilometers ఎక్కడికి వెళ్ళాలో తెలియక సందిగ్ధంలో పడిపోయారు జనం. ఎంత హార్డ్షిప్స్ అంటే అంత హార్డ్షిప్స్ ఉన్నాయి. అటువంటిది వైజాగ్లో ఒకటి పెట్టి, కర్నూలులో ఒకటి అంటే అసలు రేపు పొద్దున్న ఒకటి నాకు ఏదో పెన్షన్ రావడం కోసం నేను ఎట్లా. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పార్టీస్ అండి. మేబీ మంచిదేమో మనకు తెలీదు, రేపు సక్సెస్ అయిన తర్వాత మనమే ప్రైజ్ చేస్తాం. బట్ ఏమవుతుందంటే ప్రాబ్లము, ఇక్కడ హైదరాబాద్ మనం విడిపోయిన తర్వాత, ఆంధ్ర విడిపోయిన తర్వాత అంతా కూడా ఒకే చోట అయింది కాబట్టి వికేంద్రీకరణ చేయాలని అనుకున్నారు. బట్ అమరావతి ఈజ్ అ సెంటర్ పాయింట్ ఫర్ ఉత్తర ఆంధ్రప్రదేశ్ అండ్ రాయలసీమ. ఇప్పుడు మీరు వైజాగ్ పెడితే 720 kilometers టు విశాఖపట్నం, ఇట్ టేక్స్ 14 to 15 hours. అంత దూరం అంటే వాళ్ళు ఏమైపోతారా? ఏ హీరో కూడా తన సినిమాని ఆపుకోవాలని చూడరు. అవును. కానీ మీ సినిమాని మీరే ఆపుకోవడానికి ట్రై చేశారంట ఒక సినిమాకి. 1983లో ఒక ప్రొడ్యూసర్, నేను ఐఎమ్ ప్రొడ్యూసర్ మనిషిని, నేను డబ్బులు ఇవ్వకపోయినా నేను పనిచేస్తాను డే అండ్ నైట్. అతను ఫస్ట్ టైం సినిమా తీశాడు, చాలా తక్కువకి, బయటకన్నా చాలా తక్కువ. చిన్న ప్రొడ్యూసర్స్ నేను తక్కువ రేట్ చేస్తాను, పెద్ద ప్రొడ్యూసర్లు ఎక్కువ తీసుకున్నా. ఐ వాంట్ టు బీ ఏ పర్సన్. నాకు చెప్పాను కదా, స్టార్టింగ్లో 10,000 అడ్వాన్స్ ఇచ్చాడు. తర్వాత ఎప్పుడో షూటింగ్ అయిపోయి, షూటింగ్లో ఎప్పుడో సార్ 10,000 ఇచ్చాడు. నాకు ఇంకా 30,000 ఎంతో రావాలి పేమెంట్. ఆ సినిమాకి 50,000కి ఎప్పుడో. దిస్ ఇస్ 1983. సరే పాపం ఇవ్వలేకపోతున్నాడు, కష్టాల్లో ఉన్నాడేమో అని నా మనసు అలాగే వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఈ సెల్ ఫోన్స్ లేవు, ల్యాండ్ లైనే. ఓకే. నేను ఇన్కమ్ ట్యాక్స్కి నేను ఫస్ట్ పిక్చర్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ నేను అసలు ఫైల్ చేస్తాం. 10 రూపాయలు వచ్చినా ఆ హెడేక్ నాకు ఉంటుంది, నాకు ఇష్టం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయవలసి వచ్చింది మార్చ్. ఇదేమో అక్టోబర్ నవంబర్లో చేశాను సినిమా, ఇది ఏప్రిల్లో రిలీజు. నాకేమో క్యాష్ కట్టడానికి నాకు తక్కువైంది అమౌంట్. ఆఫీస్కి ఫోన్ చేశా, ఒకసారి ప్రొడ్యూసర్ గారిని ఫోన్ చేయమన్నాను తప్ప నాకు డబ్బులు కావాలి సార్ ఫోన్ చేయమని అనలా. నా ప్రొడ్యూసర్ షుడ్ బి రెస్పెక్టెడ్ వెరీ వెల్. దానికి మేనేజర్, బాగా ఎక్స్పీరియన్స్డ్ మేనేజర్ అతను. చెప్తాను సార్ అన్నాడు. హీరో ఫోన్ చేశాడు కాబట్టి చెప్పాలి కదా. ఫోన్ రా, 1 day గ్యాప్ ఇచ్చాను, మళ్ళీ ఇటు చేశాను. 2 days తర్వాత చెప్పాను సార్ అన్నాడు. ఓకే, రాలేదు ఫోన్. మళ్ళీ 2 days పోయిన తర్వాత చేస్తే వస్తారు సార్, వచ్చి కలుస్తారు సార్ అన్నాడు. అట్లా నాకు 10 days చేశాడండి. నాకు టైం అయిపోతుంది. సరే నేనేదో అడ్జస్ట్ నాకు ఇంత హెల్ప్ చేశానే వీడికి. ఆ మిస్బిహేవియర్ ఐ డోంట్ లైక్ అండి. నా దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే, తల ఎత్తి మిస్బిహేవ్ చేసినాడు మళ్ళీ మిస్బిహేవ్ చేస్తున్నాడు అంటే ఇంక స్పేర్ చేయనండి. ఐ వోంట్ స్పేర్ హిమ్. ఐ విల్ నెవర్ స్పేర్ ఎనీబడి. నేనేం చేశానంటే, నీ సంగతి ఎలాగ ఉందా, రైట్, నీకు బుద్ధి చెప్పాలి నీకు అని చెప్పి, నేను ఫస్ట్ టైం నా లైఫ్లో ల్యాబ్కి ఒక లెటర్ పెట్టాను హీరోగా. మాకు ఆ రోజుల సిస్టమ్ ఏంటంటే, ల్యాబ్కి నిర్మాత నాకు ఇంత డబ్బులు ఇవ్వాలి అన్నప్పుడు నాది సెటిల్ అవ్వకుండా అక్కడ ప్రింట్స్ రిలీజ్ అవ్వవు, మీకు సినిమా రిలీజ్ అవ్వదు. అది 12 daysకే ఎప్పుడో ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చారు. శివకృష్ణ గారు అసలు చేయడం అలాగా, అస్సలు డబ్బులు ఇవ్వకపోయినా మనల్ని ఏమన్నా, బట్ వై హ్యాస్ టేకెన్ సచ్ ఏ సీరియస్ స్టెప్ అని అంటే వచ్చాడు, కూర్చోమన్నా, టీ కాఫీ ఇచ్చాడు. నేను ఇప్పటికీ 10 రోజుల నుంచి 5 సార్లు చేశాను.
మీ మేనేజర్ నీకు చెప్పానంటాడు, నువ్వు రావు. అంటే సినిమా అయిపోయింది కాబట్టి నాతో పని లేదు కాబట్టి నన్ను వాడుకున్నంత వాడుకున్నావు, పేమెంటు ఇవ్వట్లేదు. మర్యాద సార్, మీరు ఏమనుకోకపోతే నేను ఇంకో 4 రోజులు ఇస్తానని చెప్పు, లేకపోతే 10 రోజులు ఇస్తానని చెప్పు. ఫుల్ పేమెంట్ ఇవ్వలేను సార్, 10,000 ఇస్తానని చెప్పు. తప్పులేదు అది. అదేలేండి. మనం ఒకరికి ఇవ్వాల్సినప్పుడు వచ్చి కనపడో లేకపోతే ఫోన్లో, సార్ నా దగ్గర ఇప్పుడు లేదు, నేను ఏదో చెప్పాలి కదా నాకు. నీకు అంత పొగరేంటి నీకు? నిన్న కాక మొన్న వచ్చావు నువ్వు ఇండస్ట్రీకి, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను, నాకెంత పొగరు ఉండాలా అంటే, దిస్ ద ఫస్ట్ టైం ఇన్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. ఈవినింగ్ 4:30కి వచ్చాడండి. ఈవినింగ్ 4:30, నైట్ 2:30కి వెళ్ళాడండి ఇంట్లోంచి. ఓకే. అంటే దగ్గరగా 10 hours హింసించాను ఇంట్లో. నాకు డబ్బులు కట్టలేకపోతే నేను లెటర్ తీసుకొని అంటాను, నా దగ్గర డబ్బులు లేదు సార్, ఏం చేయను, నన్ను తప్పే, నేను మీకు కలవపోవటం తప్పే, ఏదో సాకులు చెప్తున్నాడు. లాస్ట్లో 2:30కి ఈ లోపు అతనికి టీ తాగటం అలవాటు. ఆ పేరు నేను చెప్పకూడదు బయట, ఎందుకంటే అతను అవమానపరచకూడదు. నేను 13 టీలు తాగాడండి మా ఇంట్లో. ఈవినింగ్ 4:30 నుంచి నా టెన్షన్కి నేనేమో లెటర్ విత్డ్రా చేసుకో, ఏమంటలేదు, నేనేం మాట్లాడట్లా, లెటర్ విత్డ్రా చేసుకుని డబ్బి నేను అప్పుడు విత్డ్రా చేసుకుంటా అంటే 2 మాటలు. 2:30 వరకు చచ్చిపోయింది మా ఆవిడ. 14 టీలు పెట్టి ఇవ్వాల్సి వచ్చింది, నేనే ఇవ్వాల్సి వచ్చింది మళ్ళీ. నాది బయట ఎవడిస్తాడు 11ంటికి టీ? మిడ్నైట్ 2. ఇంట్లో పనివాడు ఉంటాడు కాబట్టి టీ పెట్టడం ఇవ్వటం, టీ పెట్టడం ఇవ్వటం. 2 o'clock, మిడ్నైట్ 2 o'clock, మిడ్నైట్ తెల్లారుజాము 2:30 అయిపోయింది. సార్ ఇంకేంటి సార్ ఫైనల్గా అన్నాడు. నథింగ్, వెళ్ళిపో రైట్ అన్నాడు. స్కూటర్ మీద వచ్చాడండి, తన కొడుకు వచ్చారు. గేట్ బయటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వెళ్ళిపోతాను సార్ అని ఏడు ముఖం పెట్టు. శుభం, మంచిది, డబ్బులు పట్టరా, అప్పుడే నీ సినిమా రిలీజ్ అన్నాను. మంచిది సార్, వెళ్ళిపోతున్నాను. ఎక్కాడు. అలా బండి మీద ఆడు వెస్పా అండి, వెస్పా, కారు ఇలా తీసి కూర్చోవాలి కదా. ఇక ఈ వెనకాల వాళ్ళ అబ్బాయిని అడుగుతున్నాడు, కారు ఇలా తీసుకుని అలా కూర్చున్నాడు. లేదో ఆయన పేరు పెట్టి పిలిచాను, వెనక్కి రమ్మన్నా. ఏంటి సార్ అన్నాడు. నువ్వు నాకు నా పైసా ఇవ్వక్కర్లేదు, వెళ్ళిపో అన్నాను. అప్పుడు ఏడ్చాడండి ఆ మనిషి. బొట్ట 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 అసలు నన్ను మాట్లాడడానికి అవకాశం లేదు. 10 నిమిషాలు ఏడ్చాడు కరిచి తుడుచుకుంటూ. నన్ను ఎందుకు సార్ ఇంతలా హింసించారు? 4:30కి వచ్చాను, ఇప్పుడు తెల్లవజాని 2:30 అయింది, హింసించారు. ఇదే నేను కోరుకున్నా. నాకు వెనకాల దమ్ము ఉంది కాబట్టి నువ్వు ఇవ్వకపోయినా నేను బతుకుతా. ఎప్పుడు ఏ ఆర్టిస్ట్ దగ్గర ఇలా బిహేవ్ చేయకు. నీకు బుద్ధి రావడం కోసం నేను పెట్టిన హింసకి నువ్వు లైఫ్లో ఇంకా తప్పు చేయకూడదు. లాస్ట్లో అసలు రూపాయి తీసుకోలేదు ఈ రోజుకి. ఆ తర్వాత అతను చనిపోయాడండి 3 yearsకి. ఎవ్రీడే మార్నింగ్ వాకింగ్ వెళ్ళటం, వెళ్ళేటప్పుడు పొద్దున్న నేను ఇంట్లో ఉంటే, షూటింగ్కి వెళ్ళకుండా ఉంటే నా ఇంట్లో వచ్చి కూర్చోవటం, కాఫీ తాగి వెళ్ళటం. నేను ఆ 30,000కి 30 రూపాయలు తీసుకోలేదు. జీవితంలో చాలామందికి అవకాశం ఇచ్చారు, దర్శకులుగా కావచ్చు, లేకపోతే ఇంకో టెక్నీషియన్లు కావచ్చు. ఏ రోజు ఎక్కడ కూడా మీకు ఇబ్బందులు కలగదా ఏ వ్యక్తి దగ్గర నుంచి కూడా? లైఫ్ ఇచ్చిన తర్వాత నన్ను మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. నీకు అర్థమైందా? ఎంత దారుణం అంటే అది ఇలాగే. నేననే వ్యక్తి లేకపోతే అతని లైఫ్ లేదు. అతను డైరెక్టర్ ఎవరండి? డైరెక్టర్, ఒక డైరెక్టర్. నేను అతను సినిమా ఇవ్వకముందు నేనే ఫస్ట్ డైరెక్షన్ ఇచ్చాను. ఇవ్వకముందు 2 సంవత్సరాలు ఫ్యామిలీ నేనే పోషించా. నెలకి 8,000, 9,000, 10,000 ఇచ్చి తర్వాత ఎవరు కూడా వద్దంటే కూడా నేను డైరెక్షన్ ఇచ్చాను. సక్సెస్ అయ్యింది, అంత అయిపోయింది. ఒకనొక సందర్భంలో అతనికి వేరే వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చి నన్ను ఇరికించారు. నాతో మాట్లాడటం మానేశాడు. నాకు సినిమాలు వేరే హీరోని పెట్టుకోవడం ఇట్స్ ఆల్ రైట్. అసలు సార్ ఇది అసలు ఒకడు మనకి ఏదో చేస్తాడని ఆశించడం తప్పు. ఆశించడమే తప్పు. అసలు వాళ్ళు అనకూడదు, మనలోనే తప్పు ఉండాలి. నేను పట్టించుకోలేదు అది, రియల్లీ ఐ డెంట్. కానీ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అతను కారణాలు ఏదన్నా కానివ్వండి, ఒక సందర్భంలో నేను కూడా మాట్లాడటం మానేసి, ఎందుకంటే ఆయనకి ఇష్టం లేనప్పుడు నేను వయసుడే అయినా నేను కనపడితే నమస్కారం పెట్టివ్వండి.
ఎందుకన్నా డైరెక్టర్ నాకన్నా వయసులో పెద్దోడు కదా అని ఓడండు. ఇంత పొగరేంటారా బాబు మనిషికి అనుకున్నా. ఆ మనిషికి ఎటువంటి కష్టం వచ్చిందంటే సమ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి 3 సార్లు ఆపరేషన్ అయిపోయి కబురు చేశాడు. ఒక్కసారి శివకృష్ణ రమ్మను. ఎందుకంటే ఒకసారి వెళ్తుంటే వాళ్ళ ఇంట్లో ముందు నుంచి వెళ్తుంటే నేను ఎవరో వచ్చి నన్ను తీసుకెళ్తే నేను వచ్చి కూర్చుంటానేమో అని చెప్పేసి కుర్చీలన్నీ తీయించేసి స్టూల్ మీద కాలు పెట్టి కూర్చున్నాడు. నవ్వుకున్నా, ఇమ్మెచ్యూర్ ఫెలో ఏమొస్తుంది నీకు అనుకున్నా. బాధపడిన మాట వాస్తవే. వచ్చేసాను. తర్వాత హాస్పిటల్ నుంచి కబురు వచ్చింది, ఇంటికి వచ్చాను అన్నాడు. మా వాళ్ళు చాలామంది వెళ్ళలేదు, చాలా ఇంకా నన్ను కాకుండా ఇంకా 2-3 కబురు పంపించాడు. మా వాళ్ళు ఏమో అసలు వాళ్ళకి అసలు జరిగిన నేను తక్కువ, అసలు ఫుడ్ పెట్టిన నేనెంత బాధపడాలా. ఐ టోల్డ్ దెమ్ కరెక్ట్ కాదండి. ఒక చావు బతుకుల్లో ఉన్న అతను చనిపోయే ముందు చూడాలని ఉంది, క్షమాపణ కోరుకుంటాను అన్నప్పుడు మాత్రం వెళ్ళకపోతే అంత దుర్మార్గం. వాడికి మనకి తేడా ఉండదంటే, నువ్వు కావాలంటే నువ్వు వెళ్ళామా, నేను రానన్నారు. ఓకే ఇట్స్ ఆల్ రైట్. వెళ్ళాను. మంచం మీద ఉన్నాడు, చేయి పట్టుకున్నాడు, ఏడ్చాడు. నేను చేసిన మోసానికి నాకు భగవంతుడు కరెక్ట్గా ఇచ్చాడమ్మా. నాకు భగవంతుడు నాకు ఏది ఇవ్వాలో అది ఇచ్చాడు అన్నాడు. డోంట్ వరీ అన్నాను. అయినది కొంతకాలానికి కోలుకున్నాడు. కోలుకున్న తర్వాత ఎవడో సినిమాలు ఇవ్వట్లేదు ఇండస్ట్రీలో. ఒక్క హీరో సినిమా, నీ హీరో డేట్లు ఇవ్వ, మళ్ళీ చేసుకుంటా. మళ్ళీ హీరో డేట్లు ఇచ్చాను. ఓకే, క్షమాగుణం ఉండాలండి. అంటే మీరు చెట్లు నరుక్కుంటూ వెళ్ళిపోతే చివరికి అడవి మిగలదు. అసలు ఏముంటుంది ఇలా. ఓకే, రియలైజ్ అయ్యాడు ఆ మనిషి. అసలు పశ్చాత్తాపాన్ని మించిన సుగుణం ఇంకోటి లేదు కదా. మీ బలహీనతలు ఏంటండి? బలం కన్నా బలహీనత ఎక్కువ. నమ్మటం ఒకటి, ఏంటి సర్దుకుపోవటం ఒకటి. దానివల్ల ఏంటంటే అండర్ ఎస్టిమేట్ చేస్తారు. నమ్మటం అంటే వెంటనే నమ్మేస్తారా మనిషిని? వెంటనే నమ్మను, అట్లా కదండి. వెంటనే నమ్మే అంత ఇది ఉండదు. ఓకే, కొంతకాలం నమ్మించి మనల్ని, నమ్మిన తర్వాత ఎప్పుడు కూడా నమ్మినోడే మోసం చేయగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. సిఏఏ అమెండ్మెంట్ కరెక్టా కాదా? 100% కరెక్ట్ అండి. అది చాలామంది ఏంటంటే, మీకు ఆల్రెడీ చెప్పాను, ఐఎమ్ డెడ్ అగెన్స్ట్ కాంగ్రెస్ అని. ఎంటైర్ ఇండియా కాంగ్రెస్ ఈ సూడో సెక్యులరిజం, కుహనాలౌకికవాదం అది అడ్డు పెట్టుకుని ముస్లిం ఓటర్స్ కోసమే ప్రయత్నం చేశారు వాళ్ళు. హిందువుల్ని నెగ్లెక్ట్ చేసేసారు. 70 సంవత్సరాలు అణిగి ఆ పెట్టింది ఏంటంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అది ఎంతమందికి ఇస్తున్నారు అంటే 32,300 మందికి ఇస్తున్నారు సిటిజన్షిప్. ఆ 32,000 మంది ఎవరు అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. ఎక్కడైతే మైనారిటీగా ఉండి హిందువులు హింసించబడ్డారో, రేపులు చేయబడ్డారు, కుటుంబాలు తగలబెట్టేశారు, వాళ్ళందరూ ఇండియాలోకి వచ్చి ఉన్నారు. ఓకే, వాళ్ళకే సిటిజన్షిప్ ఇచ్చారు. మీకు అర్థమైందా? ఓకే, అవన్నీ ముస్లిం డామినేటెడ్ కంట్రీస్. ఎక్కడ హిందువులైతే సఫర్ అయ్యారో వాళ్ళకి 32,000 మనం ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ వీళ్ళందరూ ఏంటంటే దీన్ని మైనార్టీ వాళ్ళని రెచ్చగొట్టేసి, ముస్లిమ్స్ రెచ్చగొట్టేసి వాళ్ళేంటి ముస్లిమ్స్ కూడా ఇవ్వాలి కదా అంటున్నారు. అది ముస్లిం కంట్రీలో ఉన్న వాళ్ళని ముస్లింకి ఎందుకు ఇస్తారు అసలు? ఓకే, మొన్న బర్మాలో జరిగింది. రోహింగ్యాస్ వాళ్ళందరూ కూడా 40,000 మంది ఇల్లీగల్గా ఇండియాలోకి వచ్చేసారండి వాళ్ళు. అంటే ఇదేమన్నా ధర్మశాస్త్రం? వచ్చిన వాళ్ళందరికీ మన సిటిజన్షిప్ ఇవ్వటానికి. ఈవేళ సిఏఏని అపోజ్ చేస్తూ మైనారిటీస్ని రెచ్చగొట్టి జేఎన్టీయూ ఢిల్లీ స్టూడెంట్స్, అక్కడ లెఫ్టిస్ట్ పార్టీలు ఇంకా రాడికల్ పార్టీస్ రెచ్చగొట్టి స్టూడెంట్స్ కాని వాళ్ళని బయట నుంచి తీసుకొచ్చి అక్కడ బస్సులు పగలగొట్టి తగలబెట్టింది. దాంట్లో రోహింగ్యాలు కూడా ఉన్నారు. మనం కూడా ఎక్కడి దాకా ఇచ్చాం? 2014 కట్ ఆఫ్ లైన్ పెట్టి ఆ లోపు ఎవరెవరైతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక మైనారిటీ వాళ్ళు మెజారిటీ వాళ్ళకి అట్రాసిటీస్ గురైన వాళ్ళని భారతదేశంలో ఇస్తున్నాం పౌరసత్వం. అక్కడ మెజారిటీ అంతా ముస్లిమ్సే కదా.
మైనారిటీ వీళ్ళు ఎక్కడికి పోవాలి, వీళ్ళు వాళ్ళ వరకే ఇచ్చాం. ఇప్పుడు వీళ్ళనేది ఏంటంటే ముస్లిమ్స్ కూడా ఇవ్వాలని ఇండైరెక్ట్గా. అదే అంటే మొత్తం పాకిస్తాన్ వాళ్ళకి ఇండియాకి వచ్చేసి, రోహింగ్యాలు వచ్చేసి, బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చేస్తే అందరికి సిటిజన్. ఇది ఏమన్నా ధర్మశాస్త్రం ఉండేది అంటే కనీసం మమకారం, గౌరవం. మన హిందువులు వీళ్ళందరూ ఏ సెక్యులరిజం గురించి అయితే మాట్లాడుతున్నారో 1990 ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ అధికారంలో ఉన్నారు కదా, కాంగ్రెసే కదా. 1990 నుంచి అక్కడ కాశ్మీరీ పండిట్స్ కాశ్మీర్లో ఓచుకోత కోసారండి. 3 ఆప్షన్స్ ఇచ్చారు అక్కడ. మీకు 89, 90 నుంచే మీకు అక్కడ మీకు ఈ టెర్రరిస్టులు పెరిగిపోయారు. పాకిస్తాను సపోర్టెడ్ పాకిస్తాన్. హిందువులందరికీ 3 ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి, మీరు కాశ్మీర్ వదిలిపెట్టి వెళ్ళిపోండి, లేదా మీరు మతం మారండి. యూ గాట్ ఇట్. మూడోది, లేదా మీరు మా చేతిలో చచ్చిపోండి. మూడిట్లో ఏదోటి. మగవాళ్ళ ముందు భార్యల్ని లక్షల మందిని రేప్ చేశారు సార్. లేడీస్ని, కన్యలు కానీ ముసలోళ్ళు కానీ ఎవరైతే అన్యోన్యంగా ఉన్న ముస్లిమ్స్ కూడా అన్ని నుంచి లేడీస్ని భయంకరంగా రేపులు చేసి పిల్లల్ని, చిన్నపిల్లల్ని గాల్లోకి ఎగరేసి కత్తులతో పొడిచారండి. మరి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ సెక్యులర్ అంటారే, భారతదేశం మనకెంత ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఇండియన్ కాన్స్టిట్యూషను సమానం కదా అందరూ. ఆ సమానం అన్నప్పుడు అన్నీ అందరూ ఉండాలా. అక్కడ మనం చెప్పింది హిందూ, ముస్లిం, హిందూ, క్రిస్టియన్, పార్సీ అందరూ పెట్టాం. ముస్లిమ్స్ కూడా ఎందుకు పెట్టట్లేదు? మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాదు కదా అంటారు. మరి కానప్పుడు 5 లక్షల మంది, 5,30,000 మంది 1990 నుంచి కాశ్మీర్ నుంచి పారిపోయి వచ్చేసారు. వచ్చేసి హైదరాబాదు, విభిన్న మన రాష్ట్రాల్లో సొంత దేశంలో శరణార్థుల్లో బతుకుతున్నారు ఈ రోజుకి. మరి ఎందుకు వీళ్ళు సెక్యులరిజం, వీళ్ళు ఆ రోజున ఎందుకు మాట్లాడలేదు? అసలు రేపులు 5 లక్షలు ఇళ్ళు తగలబెట్టేశారు, స్త్రీలను రేప్ చేసి తగలబెట్టేశారు. మరి మీరు ఎందుకు ఆ రోజున మాట్లాడలే? అప్పుడు మాత్రం మాట్లాడరు. మైనారిటీకి ఇంత చిన్న వాడికి లేకపోయినా కూడా ఇంత నష్టం వస్తే మైనారిటీని రెచ్చగొట్టడం అంటే నేనేదో బీజేపీ కాబట్టి బీజేపీతో ప్రేమను కదా. స్టడీ చేయండి అది ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు సిఈ అనేది. దాన్ని తీసుకుని వెళ్ళి ఎన్ఆర్ఎస్కి నేషనల్ రిజిస్ట్రేషన్ మీరంతా లైఫ్లో రిజిస్టర్ చేసుకోవాలి, మీరు ఇండియన్స్ ఎంతమంది ఉండాలి అదొకటి, పాపులేషన్ ఒకటి. మనం 2012 పాపులేషన్ ప్రకారంగానే మనం ఎలక్షన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు 2022 మనకి ఎలక్షన్స్ ఉన్నాయి 24లో. లేటెస్ట్గా ఇప్పుడు మనం ఆ ఇయర్కి వెళ్ళాలి కాబట్టి పాపులేషన్ కౌంట్ చేస్తామంటే మీరు మమ్మల్ని వ్యతిరేకం అన్నారు. ఏంటి పాపులేషన్ మరి కౌంట్ చేయాలి. భారతదేశంలో మన పాపులేషన్ ఇవాళ 130 కోట్లు అంటున్నాం, అది 2012 లెక్క చూసి మరి అది చెయ్యాలి కదా. ఎవ్రీ కంట్రీ ఈజ్ డూయింగ్ దట్. దానికినే ఈ సిఏకి లింక్ పెడతారు. నేషనల్ రిజిస్ట్రేషన్ ఇండియన్స్. ఇప్పుడు ఇవాళ మీరు ఇండియా నుంచి ఇతర దేశం వెళ్తున్నారు, ఇండియన్ అంటానికి ఏంటి, మీ దగ్గర పాస్పోర్టే కదా. అవును, రిజిస్టర్ ఉండాలి కదా. రేపొద్దున స్కీమ్స్ వస్తాయి, ఇంకోటి వస్తాయి, అవన్నీ మీకు వర్తించాలి కదా. అది కూడా తప్పంటే ముస్లిమ్స్ కానీ అస్సలు ముస్లిమ్స్కి దీనికి 1% కూడా ఎక్కడ సంబంధం లేదు. బట్ ఈవేళ దేశంలో మీరు చూస్తుంటే కల్లోలం చేసేసారు మొత్తం అంతా కూడా. వీళ్ళు సెక్యులరిజం గురించి మాట్లాడతారు. ఇది ఎంతమందికి తెలుసు? అమాయకులు, ప్రజలు, చదువు మనకు దాంట్లో చదువు తక్కువ. మనం మొత్తం అంతా కలిపితే 33,000 మందికి సిటిజన్షిప్, అది కూడా హిందూ, క్రిస్టియన్, సిక్, ఇసాయి, వీళ్ళు పార్సీ. అది కూడా మన వాళ్ళు అక్కడ బలైపోతున్నారు కాబట్టి ఇచ్చాం. అదే ఏంటి అసలు తప్పేంటి దాంట్లో? దానికి అసలు ముస్లిమ్స్కి ఏ రకమైన సంబంధం ఉంది? అది అడిగితే ఎవడో సమాధానం చెప్పడం, కపిల్ సిబాలు చెప్పడం, ఇంకొకైనా చెప్పడం. ఏంటంటే సమానత్వం భారతదేశం ఏంటి అంటే హిందువులు నరికేస్తే సమానత్వం లేదు. ఏంది అసలు ఈ కాన్స్టిట్యూషన్? అందుకేనండి ఈయన వచ్చాడు, తాట తీస్తున్నాడు మోడీ గారు, వరుస పెట్టి అన్నీ జరుగుతాయి. ఇక వాజ్పేయి గారు కొద్దిగా డెవలప్ చేశాడు. ఈయన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మన ఇండియాకి 70 సంవత్సరాల నుంచి ఏమేమి నష్టాలు జరిగినాయో, ఆర్టికల్ 370, 351 తలాక్,
అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాడు. భరించలేకపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఓటింగ్ అంతా కూడా మైనార్టీ మీద. మీకు ఇంకోటి తెలుసో లేదా, వెస్ట్ బెంగాల్లో 32 సంవత్సరాలు పరిపాలించాడు జ్యోతి బసు. అంత 32 సంవత్సరాలు పరిపాలించిన చీఫ్ మినిస్టర్ ఎవడో లేడు ఇండియాలో. నో వాట్ ఈస్ ద హౌ హీ హెస్ డన్ ఇట్? బంగ్లాదేశ్ నుంచి వచ్చే ముస్లిమ్స్ అందరికీ వాళ్ళని ఇన్వైట్ చేస్తే ఎంతమంది అయినా లక్షల మంది రానివ్వండి, వాళ్ళకి ఇమీడియట్గా ఐడి కార్డు ఇచ్చేయటం, రేషన్ కార్డు ఇచ్చేయటం. మీకు ఇంకోటి తెలుసో లేదో, ఒరిస్సా వరకు బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సా 265 గ్రామ సర్పంచ్లు బెంగాలీ ముస్లిమ్స్ అండి, హూ ఆర్ నాట్ ఇండియన్స్, బంగ్లాదేశ్ నుంచి వచ్చినాడు. ఏంటండి ఇది? అంటే ఇంక అసలు ఇది ధర్మశాస్త్రం. మనం ఆస్ట్రేలియాకి వెళ్ళి ఉండాలంటే ఆడు రాణిస్తాడు మనల్ని. అది దాని చట్టాన్ని సవరించడం, ఎవరు అలా చేయకూడదని ఏదో ట్రై చేస్తుంటే పట్టుకుంటే ఎట్లా? అది లక్షల మందికి ఇచ్చారండి రేషన్ కార్డ్స్. వాళ్ళంతా ఇప్పుడు మేము ఇండియన్స్ అంటున్నారు. ఏం చేస్తాం? ఏదైనా ఒక చిన్న హిందూ ముస్లిం గొడవ జరిగితే ఈ ముస్లిమ్స్, ఈ బంగ్లాదేశ్ ముస్లిమ్స్, ఆ ముస్లిమ్స్, ఈ ముస్లిమ్స్ ఒకటైపోతుంది. ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేసేయటం, పగలగొట్టేయటం. వాట్ దిస్? రక్షణ ఎక్కడ ఉంది? ఎంతమందికి తెలుసు? ఎంతమందికి చెప్తాం ఇలా రోజు వెళ్ళి? ఎంటైర్ మీ జీవితంలో మీరు నేర్చుకున్న పాఠం ఏంటి? నేర్చుకున్న పాఠం అంటే ఏముంటుందండి? నీతి ఏంటి? నేర్చుకున్న నీతి ఏంటి? అందరినీ నమ్మొద్దు, జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఇటే వచ్చారు. మళ్ళీ అట్టే వచ్చాను. అంటే మనం నమ్మిన వాళ్ళందరూ నమ్మకస్తులు కాదు. మనం నమ్మే వాళ్ళందరూ కూడా నమ్మకస్తులు కాదు. కానీ ఒకటి సార్, ఇక్కడ ఒక అనుభవం పాఠం నేర్పదా? పాఠం నేర్పుతుంది. మళ్ళీ ఎట్లా ఎలా దాన్ని ఆడితోటి చెయ్యం, ఇంకోటికి పడిపోతాంగా. ఓకే, వాడికి మళ్ళీ పట్టం అనేది జరగదండి ఇక. నెవర్. ఓకే, నెవర్. అంత తెలుగు తక్కువ కాదు మనం. ఓకే, అక్కడ పడం. మనం ఇంకోసారి ఏమనుకుంటాం అంటే ఆడు చేసాడని ఈయన ఎందుకు చేస్తాడు అనుకుంటాం. ఓకే, అక్కడ పడిపోతుంది. ఓకే సార్, ఈ తెలివితేటలకి దానికి సంబంధం లేదు అసలు. అదే. ఓకే, వీక్నెస్ ఈజ్ వీక్నెస్. నమస్కారం.